సంగం పెన్నా బ్యారేజ్ నుండి బ్యారేజీ డి విజయరామిరెడ్డి, ఇరిగేషన్ ఏఈ వినయ్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షులు భానా శ్రీనివాసులరెడ్డితో కలిసి దిగువకు నీటిని విడుదల చేశారు. బ్యారేజీ వద్ద గంగమ్మకి పూజలు నిర్వహించి గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సోమశేల్ నుండి పెన్నా బ్యారేజీకు ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సోమశేల నీరు పెన్నా బ్యారేజీకి చేరుతుండటంతో అధికారులు సైరన్ మోగించి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్యారేజ్ డిఈ విజయరామిరెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకి సోమశేలకి వరద నీరు పెరుగుతుండటంతో అధికారులు బ్యారేజీకి నీటి విడుదల పెంచుతున్నారని అన్నారు. నిన్న సోమశేల్లో ఇదే టయానికి ఇంచుమించుగా మన గౌరవ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు 20,000 క్యూసెక్కుల వరదలు మనకి పెన్నా నదికి దిగువకు విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే సోమశేల్లో మనకి ఆల్రెడీ నిన్న మధ్యాహ్నానికే 74 టీఎంసీ దాటిపోయింది. అదేవిధంగా కండలేరుకి కూడా 45 టీఎంసీలు నిన్నటికే చేరినాయి. కండలేరుకి 10,000 క్యూసెక్కులు మాత్రమే వరద కాలువ ద్వారా పంపే అవకాశం మాత్రమే ఉంది. సోమశేల్లో ఇంతకంటే నిల్వ చేసుకుంటే రాబోయే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకి వర్షాలు పడతాయి కాబట్టి ఇంతకన్నా ఇప్పుడు నిల్వ చేయటం మంచిది కాదనే ఉద్దేశంతో మనకి దిగువకు నీటిని విడుదల చేయడం అయింది. నిన్న అక్కడ విడుదల చేసే నీళ్లు మనకి ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం మన సంగం బ్యారేజీ కూడా టచ్ అవ్వడం జరిగింది. అక్కడ నిన్న 20,000 చేశారు. ఇవాళ ఉదయానికి దగ్గర 30,000 క్యూసెక్కులకి వాళ్ళైతే పెంచడం జరిగింది వాళ్ళ ఇన్ఫ్లోస్ని బట్టి. ఆ ఎక్కువ వరద ఎప్పుడు దాకా వస్తుందో అప్పుడు దాకా మనం కూడా ఇక్కడ సంగం బ్యారేజ్ నుంచి గేట్లను ఆపరేట్ చేసి పెన్నా నదికి దిగువకి వరదను విడుదల చేయాల్సిన పరిస్థితే ఉంటుంది. ఇక్కడ మనకి కెనాల్స్కి ప్రజెంట్ కావల కెనాల్కి అయితే పంట ఇంకా చివరి దశలో ఉంది కాబట్టి వాటర్ పంపాల్సిన పరిస్థితి ఉంది. దానికోసమని ఒక 34.2 మీటర్ల లెవెల్ బ్యారేజీలో మెయింటైన్ చేసుకుంటూ ఎక్స్ట్రా నీళ్ళు అయితే వస్తూ ఉంటాయో ఆ వచ్చే నీటిని బట్టి మనం ఒక్కొక్క గేటుని మా గేట్ ఆపరేషన్ షెడ్యూల్ అన్ని స్టాండర్డ్ ప్రొసీజర్ ఒకటి ఉంది. ఆ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారము ఒక్కొక్క గేటుని మేము ఎత్తుకుంటూ వెళ్ళి ఆ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ మిగతా వచ్చే ఫ్లడ్ని ఎంత వస్తే అంత దాన్ని కిందకు సేఫ్గా వదిలేదానికి అన్ని చర్యలు తీసుకున్నాము. అలాగే కింద డౌన్ స్ట్రీమ్లో ఉండే ప్రజలందరికీ కూడా ఎంఆర్ఓ గారి ద్వారా ఇంటిమేషన్ అన్నీ ఇవ్వడం జరిగింది. నీళ్లు వదిలేటప్పుడు మేము సైరన్ అన్నీ కూడా మోగించి కూడా నీళ్లు వదలటం జరిగింది. మేము ఎస్ఐ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా వాళ్ళ స్టాఫ్ తోటి ఈ పరిసర ప్రాంతాల్లో అలర్ట్గా చేసి ఈ సేఫ్గా వచ్చిన ఫ్లడ్ని పాస్ చేసేదానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు.